నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి రంగనాయకమ్మ గారు రచించిన ఇదే నా న్యాయం ధారావాహిక నుండి రెండో భాగం వినేద్దామండి. కట్టుకున్న దానితో సుఖం సరిపడని శేషయ్య రత్తాల్ని తెచ్చుకున్నాడు. పొలంలో ఓ మడి మెరక చేయించి దానికి ఆవిరి గడ్డితో 2 గదుల ఇల్లు కట్టించాడు. ఇంట్లోకి గిన్నె, చెంబు, కంచాలు, మంచాలు కొన్నాడు. రత్తాలకి కోకలు, రవికలు కొన్నాడు. కొత్త పెళ్లి కొడుకై రెండో ఇంట్లో రోజులు సంబరంగా సాగించటం మొదలుపెట్టాడు. అన్నాళ్ళు మాట మంచి లేకపోయినా, అందం చందం చూడకపోయినా పెళ్ళాన్ని పెళ్ళంలాగా అయినా ఉంచుకున్నాడు. ఇక అది పోయింది. సీత జబ్బు పడటంతో దాన్ని చచ్చిన వాళ్లలో జమ కట్టుకున్నాడు. తన బతుకు పనికి మాలినదైపోయినట్టు కుంగిపోయింది సీత. ఎంత ఓర్చుకోవాలనుకున్నా సరిపెట్టుకోలేకపోయింది. ఆ రోజుకు కృషించిపోయి నెలలకు నెలలే గడుస్తూ ఉంటే బొత్తిగా మంచం పట్టింది. వారం రోజుల పాటు బాగా జ్వరంతో తిని తినక బాధపడింది సీత. ఆ రోజు మంచం మీద నుంచి లేవలేక ముసలిదాని తిట్లకు కూడా జడవకుండా పడుకునే ఉంది. చంటిది పాలు చాలక కాలే కడుపుతో తల్లి మీద పడి పీకటం మొదలుపెట్టింది. శివ పుస్తకాలు సర్దుకుని స్కూలుకు బయలుదేరబోతూ ఉంటే సీత కొంచెం ఓపిక తెచ్చుకుని లేచి కొడుకుని పిలిచి, నాయనా శివ, కాంతమ్మ అత్తని ఒక్కసారి కేకేసిపోతావు అంది. శివ పుస్తకాల సంచి అక్కడే మంచం మీద పడేసి పరిగెత్తాడు. కాంతమ్మ వచ్చింది. రాగానే చంటిదానికి కాసిని పాలు కాచిపోసింది. సీత ఒంటి మీద చెయ్యి పెట్టి చూసింది. ఒరేయ్, మీ అయ్యని గమ్ముని తీసుకురారా, మీ అమ్మకి చాలా జ్వరం వచ్చిందని చెప్పు, దారిలో ఓసారి రాఘవులకు చెప్పు అంటూ శివని తరిమింది. శివ రత్తాలింటికి ఎప్పుడూ వెళ్ళలేదు. ఎప్పుడైనా పొలంలోకి వెళ్ళినప్పుడు దూరం నుంచి దాని ఇల్లు చూడటమే కానీ రత్తాలని చూడలేదు. అసలు దాని ఇంటికి వెళ్ళటం శివకి ఇష్టం లేదు. అయినా పరిగెత్తుకుంటూ చెరువు గట్టున పడి వెళ్ళాడు రాఘవుల ఇంటి మీదగా. రత్తాలి ఇల్లు కనపడేసరికి కాస్త పరుగు తగ్గించాడు. అరుగు మీద కూర్చుని చుట్టుకుంటూ తండ్రి కనపడ్డాడు. ఇంటి ముందు గూడు కట్టిన బండి దించుంది. ఎడ్లు బండి తొట్టులో గడ్డి మేస్తున్నాయి. అరుగు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు శివ. శేషయ్య ఆశ్చర్యంగా చూశాడు కొడుకు కేసి. ఏంట్రా అన్నాడు. అమ్మకి బాగాలేదు, నిన్ను తీసుకురమ్మని కాంతమ్మత చెప్పింది. ఏం తెగులొచ్చింది, రోజు ఉన్నదేగా అరుగు కిందకి ఊస్తూ అన్నాడు. ఇవాళ బాగా జ్వరం వచ్చిందంట, పొద్దున్నుంచి లేవలేదు. నాయనమ్మ అన్నం వండింది. ఇప్పుడే కాంతమ్మ అత్త వచ్చి చెల్లెలకు పాలు పట్టించింది. ఎందుకో మరి నిన్ను తీసుకురమ్మని కాంతమ్మ అత్తే చెప్పింది అన్నాడు. నేనేం చేస్తానరా, మందేస్తానా మంత్రం పెడతానా, రాఘవుల్ని పిలుచుకొని తీసుకువెళ్ళు, ఏదైనా మందిస్తాడు అన్నాడు. శివ కొంచెం భయంగానే, రాఘవులు జాతర చుట్టానికి వెళ్ళాడంట, ఊళ్ళో లేడు అన్నాడు. అయితే దాని కర్మ నేనేం చేయగలను అనేసి చుట్ట ముక్క పారేసి గుమ్మంలోకి తొంగి చూస్తూ, అయిందే రత్తం అంటూ కేక పెట్టాడు. వస్తుండా అని కాసేపటికి రత్తాలు విమానం సిల్కు చీర బరబరలాడించుకుంటూ బయటకు వచ్చింది. నువ్వు బండి కట్టనే లేదు, నా కోసం కేకలేస్తుండావా అంది కోపం అభినయిస్తూ. నీ మొహం ఎంతసేపే? శేషయ్య లేచి అరుగు దిగాడు. ఎడ్లను అదిలించి బండి కట్టాడు. కూర్చుంటే మెత్తగా ఉండటానికి బండిలో ఒత్తుగా గడ్డి వేసి ఈతాకు చప్పపరిచాడు. రావే ఎక్కు. గుమ్మానికి తాళం పెట్టి బండి దగ్గరికి వచ్చింది రత్తాలు. బాబు, ఎద్దులు పొడుస్తాయేటో కళ్ళు తిప్పుతూ భయంగా చూసింది. నీ మొహం ఇలా ఎక్కు అంటూ శేషయ్య రత్తాలు చక్రం మీద నుంచి ఎక్కటానికి సాయం చేశాడు. బండిలో కూర్చుని కిలకిల్లాడుతూ నవ్వింది రత్తాలు. శేషయ్య రత్తాల ఒడిలో ఉన్న జరీ కండువా తీసి భుజం మీద వేసుకుని ఎదర తొట్టులోకి ఎక్కి కూర్చున్నాడు. పగ్గాలు లాగి ఎడ్లను అదిలించబోతూ కొడుకు వైపు చూశాడు. నువ్వు ఇంటికి పోరా, చోద్యం చూస్తూ నిలబడ్డావేంటి? అట్నుంచి వచ్చాక వస్తాలే. ఒరేయ్, ఈ పూట బళ్ళకి వెళ్ళమాకు అన్నాడు. శివ ఇంకా ఏదో చెప్పాలనుకున్నాడు. కంఠం పిగిలింది కాదు. బండి కదిలింది. ఎడ్లు హుషారుగా తలలు ఊగిస్తూ మెడలో మువ్వలు మోగిస్తూ దారి పట్టాయి. ఆ బండిని 2 చేతుల మధ్య బంతిలా ఎత్తి నేలకేసి కొడదామనిపించింది శివకి. చాలాసేపు అలాగే చూస్తూ నుంచుని బండి దూరంగా పోయాక వెనక్కు తిరిగాడు. ఇంటికి వచ్చేసరికి అమ్మ నిద్రపోతోంది. కాంతమ్మ అత్తకు సంగతంతా చెప్పాడు. పోనీలే ఊరుకో, నువ్వు మాత్రం మధ్యాహ్నం ఒకసారి వెళ్ళి రాఘవులు ఉన్నాడేమో చూసిరా, ఇవాళ బడికి వెళ్ళకు,
ఎలా నాయనా, నువ్వే మీ అమ్మను కనిపెట్టుకుని ఉండాలి అంది. శివకి ఏడుపు వచ్చింది. నేనుంటానత్త అన్నాడు. పుస్తకాల సంచి దాచి వచ్చి తల్లి మంచం దగ్గర కూర్చున్నాడు. కాంతమ్మత్త కొంతసేపు కూర్చుని వెళ్ళిపోయింది. శివ రాఘవుల కోసం మధ్యాహ్నం వెళ్ళొచ్చాడు, సాయంత్రం వెళ్ళాడు. రాఘవులు జాతర నుంచి రానేలేదు. ఆ రాత్రి అంతా అలాగే కొట్టిపడేసినట్లు పడుకునే ఉంది సీత. మర్నాడు బాగా ఎండెక్కాక వచ్చాడు శేషయ్య ఇంటికి. ఎలా ఉందిరా, మీ అమ్మకి లేచిందా అన్నాడు. ఓహో, అలాగే పడుకుంది. ఏటైంది, జ్వరమా? ఏమో, నాకేం తెలుసు. అప్పుడే వచ్చాడు రాఘవులు కూడా. నిన్న అబ్బాయి గారు చాలా మాటలు వచ్చినారంట. జాతరకు అడిగిపోయాను బాబు, అప్పగారికి జ్వరం వచ్చిందంటగా అంటూ చేతిలోని సంచి కింద పెట్టాడు. రాఘవులు సీత పడుకున్న మంచం దగ్గరికి వెళ్ళాడు. సీత చెయ్యి పట్టుకుని చూశాడు. మామూలు ఉష్ణం, అదే తగ్గిపోద్ది అంటూ సంచి విప్పి ఏవో గుళ్ళు లాంటి మాత్రలు తీశాడు. మిరియాల కషాయం తీసి పూటకో మాత్ర ఇయ్యండి, అదే తగ్గిపోద్ది అని అదే పాట పాడాడు. రాఘవులు ఇచ్చిన మాత్రలు చూస్తే శివకి ఎందుకో ధైర్యం కలగలేదు. సంకోచంగా తండ్రి కేసి చూస్తూ ఆశగా, నాన్న, అమ్మని బండి కట్టుకుని బస్తీకి తీసుకువెళ్తేను అన్నాడు. అదేంటల్లుడా అంత భయపడతావు? ఆ డాక్టర్లు సూది మందులు వేస్తే కానీ వైద్యం కాదా? ఇది అసలు పైచ జ్వరం, కషాయం మింగించు, జ్వరం పోద్దా దాని బాబు పోద్దా అన్నాడు కోపంగా రాఘవులు. ఆడి మాటలతో నీకేంటి కానీ, ముందు నీ పని కానీ. తెల్లార్లు నిద్ర లేక చచ్చే చావుగా ఉంది. రత్తి భాగవతం చూస్తానని సంబరపడితే ఉండిపోయాను అన్నాడు శేషయ్య. నేను చూశాను బాబు భాగవతం. ఆహా, అచ్చం సినిమా వాళ్ళు ఆడినట్టే ఆడారు అంటూ రాఘవులు తన సంబరం కాస్త వెల్లడించి లేచి నుంచున్నాడు. అల్లుడా, ఏదన్నా అయితే నా కాడికిరా, భయం లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు. మీ అమ్మ లేశాక మాత్రలు మింగమని చెప్పు, నేను పడుకోవాలి అనేసి శేషయ్య కూడా అక్కడి నుంచే వీధిలోకి వెళ్ళిపోయాడు. శివ గుప్పెట్లో మాత్రలు బిగించుకుని చూస్తూ నించున్నాడు. తండ్రి వెళ్ళిపోయే వైపు. ఇంట్లోకి వచ్చి అమ్మ ఒంటి మీద చెయ్యి వేసైనా చూడకుండా వెళ్తున్నాడు నాన్న. అమ్మని పుట్టాడు జబ్బుతో వదిలేసి మంచి మందు ఇప్పించకుండా వెళ్ళిపోతున్నాడు. ఇలా అయితే అమ్మ జబ్బు ఎలా తగ్గుతుంది? జబ్బు తగ్గకపోతే? గాజుల చప్పుడుకి తుళ్ళిపడి అమ్మకేసి చూశాడు. మంచినీళ్ళు అడిగింది సీత. గబగబా తెచ్చిచ్చాడు. అంతా చెప్పాడు. అదో మాదిరిగా చూసింది. మాత్రలు అందించాడు. ముసల్ది తిడుతూ తిమ్ముతూ కషాయం తీసిచ్చింది. సీత మింగలేక మింగింది. శివకి కొంచెం భయం తగ్గింది. అన్నం తిన్నావా అంది సీత కొడుకుతోనే అమ్మదిగా. చద్దన్నం తిన్నాను. ఇంకా బళ్ళోకి వెళ్ళలేదా? లేదమ్మా, ఇవాళ మానేశాను, నిన్న మానేశాను నీకు బాగాలేదని. అయ్యో, బడి మానేశావా? పర్వాలేదు, నాకు బాగానే ఉంది. ఇలా పడుకున్నాగా. శివ, నువ్వెప్పుడు బడి మానకురా. బడికి పోయి బాగా చదువుకోవాలి. నీ జీవితం బాగా ఉంటుందమ్మా అంటూ ఓపిక తెచ్చుకుని చంటివాడికి బోధపరుస్తున్నట్లు చెప్పింది. పోనీ ఇప్పుడు వెళ్ళిపో అంది. ఊహూ, ఇవాళ వెళ్ళను అన్నాడు శివ. సీత మాట్లాడకుండా కడుపులో కాళ్ళు పెట్టుకుని పడుకుంది. తల్లి మీద పడి పాల కోసం పీకుతున్న చంటిదాన్ని వసారాలకు తీసుకుపోయాడు. అది చేతుల్లో ఉండకుండా గింజుకుని సొక్కిపోయినట్లు నిద్రపోయింది. సాయంత్రం వరకు చెల్లెల్ని ఎత్తుకుని తిరిగాడు శివ. దీపాలు పెట్టాక సీత మళ్ళీ పొద్దున్న మిగిలిన కషాయంతో ఇంకొక మాత్ర మింగింది. రాత్రి శివ అమ్మ మంచం దగ్గరే చాప మీద పడుకున్నాడు. బాగా నిద్ర పట్టేసింది. చంటిది గుక్కపట్టి ఏడుస్తూ ఉంటే తుళ్ళి పడుతూ లేచాడు. అమ్మా, అమ్మా, చెల్లి ఏడుస్తోందే అన్నాడు. చంటిది తల్లి గుండెల మీద పడి పైటలాగి పాలు తాగుతోంది. పాలు రాకేమో గుక్కలు పట్టి ఏడుస్తోంది. శివకి కొంచెం సిగ్గు వేసింది. అమ్మ చేతి మీద చెయ్యి వేసి కదుపుతూ పిలిచాడు. అమ్మా, చెల్లి ఏడుస్తుందే అన్నాడు. సీత పలకలేదు. బిత్తరపోయాడు శివ. గబగబా వసారాలోకి వెళ్ళాడు నాయనమ్మ దగ్గరికి. నొలక మంచంలో ముడుచుకుని పడుకుని ముసల్ది గుర్రు పెడుతోంది. నాయనమ్మ, నాయనమ్మ అంటూ కంగారుగా కుదిపాడు. ఉలిక్కి పడ్డ ముసల్ది, నీకేం వచ్చిందిరా పొయ్యే కాలం అంటూ లేచి కూర్చుంది. బిక్కమొహంతో, మా అమ్మ పలకటం లేదు, నువ్వు వచ్చి చూడు నాయనమ్మ అన్నాడు. ముసల్ది మళ్ళీ నడ్డి వాలుస్తూ, నిద్ర అయిందేమో, గట్టిగా లేపు, ఎప్పుడు మొద్దు నిద్రదాంది అంటూ పడుకోబోయింది. శివకి ఏడుపు వచ్చేసింది. లేపాను నానమ్మ, ఎంత లేపు నాకు కదలటం లేదు, చెల్లి గుక్కపట్టి ఏడ్చేస్తుంది. ఏం గోలొచ్చిందిరా నీతో అంటూ ముసల్ది విసుక్కుంటూ మంచంలోంచి లేచింది. తెల్లారగట్ల చెరువు నుంచి నీళ్లు మోయటానికి వచ్చిన పాలేరు వీరన్న
కావిడి కోసం వసారాలోకి వచ్చాడు. ముగ్గురు కలిసి మిద్దింట్లోకి వెళ్ళారు. ఒసే ఒసే సీత, ఏంటే అంత నిద్ర మొద్దులాగా? చంటిది గోహలెడుతుంది చూడే అంటూ ముసల్ది కోడలి చేతి మీద చెయ్యేసింది. చల్లగా కర్రలా తగిలింది ఆ చెయ్యి. ఈరన్న దీపం ఇలా పట్రా. కట్టెలా పడింది సీత. రాఘవుల్ని పిలుచుకొత్తానుండమ్మా అనేసి హడావుడిగా పరిగెత్తాడు వీరన్న. ముసల్ది గడపలో కూలబడి సన్నసన్నగా రాగం ప్రారంభించింది. కోడలు కోడలు అంటూ. శివకి భయం వేసింది. నాయనమ్మ, మా అమ్మకి ఏంటైంది అన్నాడు భయంగా చూస్తూ. ఏంటి చెప్పేదిరా నాయనా అంటూ రాగయుక్తంగా సాగించింది. ముసలి దాని రాగాలకు ఇరుగు పొరుగు వాళ్ళు చేరటం మొదలుపెట్టారు. రాఘవులు రానే వచ్చాడు. విషయం తేల్చేశాడు. సీతమ్మ రాత్రి ఎప్పుడో చచ్చిపోయిందని. ముసలిది కంఠం బాగా పెద్దది చేసింది. అయ్యో కోడలా, ఎంత పని చేశావే కోడలా, నీ దారిని నువ్వు పోయావా కోడలా, నీ పిల్లల్ని పక్షుల్ని చేశావా కోడలా, నా కొడుకు కాపురం నట్టెట్లో ముంచావా కోడలా, ఎంత పని చేశావు దేవుడో అని గొంతు బద్దలు చేసుకుని అరుస్తూ ఏడవటం మొదలుపెట్టింది. శివ బిక్క చచ్చిపోయాడు. గుమ్మాన్ని కావలించుకొని నించున్నాడు. అమ్మ చచ్చిపోయిందంటే అయోమయంగా అనిపించింది. చంటిది తల్లి మీద పడి పాలు తాగుతూనే ఉంది. దాని మాట ఎవరూ పట్టించుకోలేదు. చావు కబురు విన్న కాంతమ్మ పరుగు పరుగున వచ్చింది. ఏడుస్తూ నించున్న శివ దగ్గరికి పోయి, ఒరే చెల్లిని తీసి చంకనేసుకో, శవం మీద పడి పాలు తాగుతూ ఉంటే అలా నించున్నావా అని తిట్టింది. అవునర్రా, ఆ ముండని యువతలకు లాగండి అన్నారెవరో. దాన్నెవరు అంటుకుంటారు, దాని అన్నను ఎత్తుకోమనండి. శివ చొక్కాతో చెంపలు తుడుచుకుని తల్లి మంచం దగ్గరికి వెళ్ళి చెల్లెల్ని తీసుకుపోయాడు. అది కాళ్ళు చేతులు తన్నుకుంటూ తల్లి మీద కొరకటానికి తెగ గింజుకుంది. శివ చెల్లెల్ని బలవంతంగా వసారాలకు తీసుకుపోయాడు. దాని ఘోష భరించలేక కాంతమ్మ కాసిని పాలు సంపాదించి గబగబా కాగబెట్టి దానికి పట్టింది. చంటి ముండ గటగటా పాలన్నీ తాగి బొళుక్కున్న ఒంటి నిండా కక్కుకుంది. మళ్ళీ కీచుమంటూ ఏడవటం మొదలుపెట్టింది. ఏడ్చి అదే నిద్ర అవుతుంది లేరా అంటూ వసారాల గోడ పక్కన గోనెపరిచి చంటిదాన్ని పడేసి బయటికి పోయింది కాంతమ్మ. రత్తాలింటి దగ్గర నుంచి శేషయ్య వచ్చాడు. మొహం దించుకుని వీధి అరుగు మీద కూలబడిపోయాడు. పెద్దవాళ్లంతా దగ్గరకు చేరి ఓదార్చుతూ ఉంటే పై పంచ తీసి మొహానికి అడ్డం పెట్టుకున్నాడు, దుఃఖం ఆగటం లేదని. ముసల్ది గొంతు చించుకుంటూ వీధిలోకి వినపడేలాగా ఏడవడం సాగిస్తూనే ఉంది. నీ మొహం ఎలా చూడండ్రో కొడుకో, నీ కాపురం గాంగలో కలిపిందిరా కొడుకో, నీకు భగవంతుడు అన్యాయం చేశాడురా కొడుకో అంటూ తల బాదుకుని జుట్టు పీక్కుని దెయ్యంలాగా తయారైంది. విచారించి లాభం లేదు, జరిగేది చూడండి అన్నారు చేరిన వాళ్ళంతా. అంతా వాళ్లే చూశారు. సీతమ్మని దొడ్లోకి తీసుకుపోయి పీట మీద కూర్చోబెట్టి చన్నీళ్లు గుమ్మరించారు. నీళ్లు ఓడుతున్న శరీరానికి కొత్త చీర చుట్టబెట్టారు. మొహాన కుంకుమ బొట్టు పెట్టారు. గడ్డి మీద పడుకోబెట్టారు. ఒంటి నిండా గుడ్డ కప్పారు. గాది మెట్ల దగ్గర నుంచని అంతా చూస్తున్న శివ పూనకం వచ్చినట్లు అమ్మా అంటూ అమ్మ మీద విరుచుకుపడ్డాడు. అమ్మని కావలించుకున్నాడు. అమ్మా, నువ్వెందుకు చచ్చిపోయావు, ఎందుకు చచ్చిపోయావే అమ్మా, నేనెవరి దగ్గర ఉండనే అమ్మా అంటూ భోరుమని ఏడ్చాడు. ముసలి దాని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నీరసంగా లేచొచ్చి, నాయన శివన్న, అది మనల్ని ఇడిచిపోయిందిరా, ఊరుకోరా, అలా బెంబేలు పడకరా అంటూ మనవడి రెక్క పట్టుకొని పెనుగులాడి వెనక్కి లాక్కొచ్చింది. శవాన్ని మోసుకుపోయారు. మిద్దింట్లో అమ్మ మంచం తీసేసి అలికిన చోటు చూస్తూ ముడుచు కూర్చున్నాడు శివ. ఆ పూట కాంతమ్మ వండి పడేసింది. ముసలిదాన్ని శేషయ్యని బతిమాలి తిళ్ళు పెట్టింది. శివ తిననంటే మాట్లాడకుండా ఊరుకుంది. సాయంత్రానికి ఇల్లంతా మామూలుగానే అయ్యింది. చంటి దాని గోలు ఎక్కువయింది. దాన్ని చంకనేసుకొని ఇంటికి తీసుకుపోయింది కాంతమ్మ. అర్ధరాత్రి నుంచి దానికి వాంతులు విరోచనాలు పట్టుకున్నాయి. మర్నాడంతా గడిచింది. రాఘవులు మాత్రం ఏం గుణం ఇవ్వలేదు. కాంతమ్మ కంగారు పడుతూ శేషయ్య దగ్గరికి వచ్చి చంటిదాని సంగతి చెప్పి, శేషన్న, చంటిదానికి బొత్తిగా గుణం కనపడలేదు, పెద్ద డాక్టర్ గారికి చూపిస్తే బాగుంటుందేమో అంది. శేషయ్య పట్టడాని దుఃఖంతో తల వాల్చేసుకున్నాడు. అప్ప, నేనేం చేయగలనే, కట్టుకున్న దాన్ని దక్కించుకోలేకపోయానని సిగ్గుతో చస్తున్నాను. వాళ్ళ అమ్మే పోగాలేంది, ఇంకా ఈ పిల్ల ముండ నన్ను ఉద్ధరించుద్దా, నీకెలా కుదిరితే అలా చెయ్యే అప్ప అనేశాడు. కాంతమ్మ గిరుక్కుని వెనక్కు తిరిగింది. దానికి ఆయుష్ ఉంటే అదే బతుకుద్ది, దేవుడే ఉన్నాడు అనుకుని ఇంటికి పోయింది. ఆ రాత్రే చంటి ముండ ఏడ్చి గుడ్లు తేలబెట్టి కర్రలా బిగుసుకుపోయింది. ముసిల్ది మళ్ళీ కాసేపు రాగం తీసింది.
వీరన్న చంటి దాన్ని భుజం మీద పడుకోబెట్టుకుని బుర్ర మీద నుంచి పెద్ద గుడ్డ కప్పి ఎట్టువాణ్ణి వెంట పెట్టుకుని ఊరవతలికి బయలుదేరాడు. శివ కూడా ఎంత చెప్పినా వినకుండా వెంటపడ్డాడు. ఎట్టివాడు గొయ్యి తవ్వుతూ ఉంటే వీరన్న భుజం మీద పిల్లలను నేల మీద పడేశాడు. శివ వాడికేసి కోపంగా చూస్తూ, అదేంటి వీరన్న మా చెల్లిని కింద పడుకోబెట్టావు అంటూ దాన్ని గబుక్కున తన చేతుల్లోకి తీసుకుని తన ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడు. దాని మొహం కేసి చూస్తే శివకి కళ్ళల్లో నుంచి నీళ్ళొచ్చాయి. అమ్మ చచ్చిపోయింది, చెల్లి కూడా చచ్చిపోయింది, ఎందుకు ఇలా చచ్చిపోతారు? అలా చూస్తూ ఉంటే చెల్లిని ముద్దు పెట్టుకోవాలనిపించింది. చిన్న చేతి మీద ముద్దులు పెట్టుకున్నాడు. చెల్లి కూడా చచ్చిపోయిందని అమ్మకు తెలుస్తుందా? అమ్మ దగ్గరికే చెల్లి వెళ్ళిందా? ఆలోచిస్తూ ఆకాశంలోకి చూస్తూ కూర్చున్నాడు శివ. పిల్లనిటి బాబు. శివ కళ్ళు దించి చూసేసరికి ఎట్టివాడు ఒళ్ళో పిల్లని తీసుకుపోయాడు. శివకి ఏడుపు వచ్చేసింది. ఎట్టివాడు పిల్లని గోతిలో పడేసి మట్టి కప్పుతుంటే శివ భయంతో గజగజలాడుతూ బావురుమని ఏడ్చేశాడు. మా చెల్లిరా వీరన్న, మా చెల్లి చచ్చిపోయింది కదయ్యా, అమ్మ కాడ సుఖంగా ఉంటదిలే, కడుపు నిండా పాలు తాగుద్ది, పద పోదారి అంటూ వీరన్న వెంట తెచ్చిన చెంబుడు పాలు మట్టి దిబ్బ మీద గుమ్మరించి శివని లేవదీసి చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఇంటికి తీసుకువెళ్ళాడు. నీళ్లు పోసుకుని బిక్కుబిక్కుమంటూ మోకాళ్లలో తలపెట్టుకుని కూర్చున్న మనవడికి చద్దన్నం పెట్టింది ముసల్ది. తిననని మొరాయించి ఏడుస్తూనే అన్నం ముందు కూర్చున్నాడు శివ. ఏడవకురా నాయనా, అయ్యింది ఏదో అయ్యింది. తల్లి పోయాక ఆడముండ బతికినా చచ్చినా ఒకటే. దేవుడు మంచే చేశాడు, ఊరుకో, నీకేం మగబిడ్డవి, నెల తిరిగితే అంతా సరి అంటూ ఓదార్చబోయింది నాయనమ్మ. శివ ఏడుస్తూ వెక్కుతూ ముద్దలు మింగాడు. 12వ రోజు సీతమ్మ పెద్ద దినం అయిపోయింది. అట్టహాసాలు ఆర్భాటాలు జరగలేదు. చుట్టాలు ఎక్కువ మంది రాలేదు. వచ్చిన వాళ్ళు తినగానే బళ్ళెక్కారు. రాత్రి బాగా చీకటి పడ్డాక పొలం నుంచి గూడు బండి ఇంటికొచ్చింది. ఎవరో చుట్టాలు వచ్చారనుకుని ముసల్ది గమ్మున గడపలో కూలబడి రాగం లంకించుకుంది. అయ్యో కోడలా అంటూ ముక్కు చీది తుడుచుకుంది. శేషయ్య హడావుడిగా లోపలికి వస్తూ, చాలే ఊరుకో, ఏడిస్తే వస్తుందా ఏంటి, లెగిసి లాంతరి ఇలా తీసుకురా అని అరిచాడు. ముసల్ది తెల్లబోయింది, లేచి వెళ్ళింది. పుస్తకాలు ముందేసుకుని కూర్చున్న శివ కూడా లేచి వెళ్ళాడు. బండి దిగి నుంచుంది రత్తాలు. పదరత్తి లోపలికి. శేషయ్య హెచ్చరికతో రత్తాలు గడపలో కాలిపెట్టింది. రత్తాలు నల్లగా పొట్టిగా గుమ్మటంలా ఉంది. బర్మా ముడి చుట్టుకుంది. ముక్కు మీద బేసర తళుక్కుని మెరుస్తోంది. సిగ్గుపడుతున్న దానిలా ఒదిగి ఒదిగి నడుస్తూ మువ్వల పాంజేబులు గల్లు గల్లులాడించుకుంటూ ఎదురుగా వస్తున్న గుమ్మంలో నుంచి మిద్దింట్లోకి పోయింది. ముసల్ది తేరుకుంది. చాలా కోపం వచ్చింది ముసలమ్మకి. శేషన్న, ఏంట్రా ఇది అంది కోపం వెళ్ళగక్కుతూ. ఏం లేదులేవే, రెత్త వచ్చింది. ఏ ఇల్లు అయితే ఏంటి, ఎక్కడున్నా ఒకటే, ఎల్లు దాని కూడో కుమ్మో చూడు అన్నాడు. ముసల్దాని గుండెలో బండంత దిగులు పుట్టింది. నీరసంగా లేచి వంటపాకలోకి పోయింది. శివ మళ్ళీ పుస్తకాల ముందు కూలబడ్డాడు. ఒరేయ్, ఆ లాంతరు తీసుకుపోయి మిద్దింట్లో పెట్టిరా, కోడిగుడ్డు బుడ్డి నువ్వు తెచ్చుకో అన్నాడు తండ్రి. శివ లాంతరు మిద్దింటి గడపలో పెట్టేసి చాప మీద ముసుగు పెట్టుకుని పడుకున్నాడు. రత్తాలు సిగ్గుపడుతూ మిద్దింట్లోనే తిండి తింది. శేషయ్య గదిలోకి దూరి తలుపులేసుకున్నాడు. కొడుకు రత్తాలు ఊసిరాడుకుంటూ మిద్దింట్లో పడుకోవటం చూస్తే ముసలిదానికి మళ్ళీ దిగులు ముంచుకొచ్చింది. కుక్కిన పేనులా కుక్కి మంచంలో మునక తీసుకుని పడుకుంది. నెల తిరిగేసరికల్లా రత్తాలు చాలామందికి రత్తప్ప అయ్యింది. రత్తప్ప ముసలిదాని ఆట కట్టించి ఇల్లు వాకిలి అంతా వశం చేసుకుంది. పాలు, పెరుగు, బియ్యం, కందిపప్పు, పిడకలు అన్ని అమ్మకాలు మొదలుపెట్టింది. పాలేరుకు పనిపురమాయించినా, వాడిని కేకలేసినా రత్తప్పే. కూరలేం కొన్నా, ఏం వండినా రత్తప్పే. ఇరుక్కి పొరుక్కి చేబదుళ్ళిచ్చినా, వాళ్లతో జగడాలేసుకున్నా రత్తప్పే. శేషయ్య పొలం వ్యవహారాలు మాట్లాడేది కూడా రత్తప్పే. ముసల్దాని గోడు బొత్తిగా అరణ్యరోధనం అయింది. రత్తాలకి బంధువలగం చాలామంది ఉన్నారు. అప్పలు, పిన్నమ్మలు, వాళ్ళ పిల్లలు, పిల్లల పిల్లలు, ఎవరెవరో చాలామంది. వాళ్ళంతా అస్తమానం వచ్చిపోతూనే ఉంటారు. వాళ్ళకి మాంసాలు, పిండి వంటలు చాలా హోదాగా చేసి పెడుతూ ఉంటుంది రత్తప్ప. ఆ రోజు బస్తీ నుంచి రత్తప్ప తమ్ముడెవరో వచ్చాడు. వాడు సన్నగా పొడుగ్గా తిండికి మొహం వాచిన వాళ్ళ ఉన్నాడు. పొడుగులాగు దాని మీద బొమ్మల జాకెట్టు వేసుకున్నాడు. జీబురుమంటూ కొండంత ఉంగరాల జుట్టు. ఆ జుట్టును వాడు ఎప్పుడూ దువ్వుకోడు. బీడీ కాలుస్తూ మరీ ఇంట్లోకి వచ్చాడు. అప్పులు నువ్వంటరా? వాణ్ణి చూస్తూనే రత్తాల మొహం చాటంత అయింది. వాణ్ణి చూస్తే ముసలిదానికి ఒళ్ళు మండింది.
పైకి వినపడకుండా గొణుక్కుంటూ పెరట్లోకి పోయింది. కాంతమ్మ దగ్గరికి పోయి నెత్తి నోరు బాదుకుంది. రత్తాలు పెత్తనం ఎక్కువయ్యాక ముసల్దాని గోడు వినటానికి కాంతమ్మే శరణ్యమైంది. ఇంట్లో జరిగే తంతులన్నీ పూసగుచ్చినట్లు కాంతమ్మకు చెప్పి, చూడు కాంతమ్మ రోజులు ఎలా మారాయో అంటూ బొటబొటా ఏడ్చేది ముసలిది చెప్పిందంతా విని మండిపడుతూ కాంతమ్మ, ఎందుకొచ్చిన శోకాలు? ఒక్కనాడన్నా కోడల్ని గిట్టనిచ్చావా? చేసుకున్న పాపం ఎక్కడికి పోతుందనుకున్నావు అంటూ తెగ చీవాట్లేసేది. ఆ రోజు అలాగే కాంతమ్మ ముసలిదాని గోడంతా వింది. ఆడు రౌడీసులా ఉంటే నీకెందుకు, బుద్ధిమంతుడైతే నీకెందుకు, చచ్చినట్టు నోరు మూసుకో, నీ కర్మ నువ్వే అనుభవించు అంటూ చడామడా తిట్టింది కాంతమ్మ. బుద్ధి లేని ముండనయ్యానే తల్లి, సీతమ్మోరు లాంటి కోడల్ని కడుపు నెట్టుకున్నాను, చేసుకున్న కర్మ తప్పుతాదా, అలాగే నోరు మూసుకుని పాడి ఉంటా అంటూ ఇంటికొచ్చింది ముసలమ్మ. వచ్చి రాగానే పెరట్లో నల్లకోడి ఈకలు చూడగానే ముసలిదానికి గంగవెరులెత్తాయి. కోడి మాంసం తయారు చేస్తున్న వీరన్న మీద విరుచుకుపడింది. దొంగ ఎదవా, నిక్షేపంలా గుడ్లు పెడతా ఉన్న కోడిని కోసావా, నీకేం పొయ్యే కాలంరా అంటూ తిట్లు ప్రారంభించింది. రత్తాలు రయ్యన బయటకొచ్చి, ఎందుకలా రంకెలేస్తావు, నేను కొయ్యమన్నానని ఆడు కోశాడు, యాదవ కోడి మళ్ళీ కొంటాను, బస్తీ నుంచి నా తమ్ముడొస్తే పచ్చడి మెతుకులు ఎట్టమన్నావా అంటూ ఎదురు ప్రశ్న వేసింది. ముసలిదానికి పూనకం వచ్చింది. చేతులు బారలు చాస్తూ ఏకవరసన తిట్టిపోయటం ప్రారంభించింది. నీ చుట్టాలు గోదాట్లో గలవా, వాళ్ళందరినీ గాడిదల్లా మేపుతావంటే, నా కొడుకు కాపురం దుంప నాశనం చేయటానికి దాపరించావే, ఇల్లాల్ని మింగింది చాలక కొంప గుండం చేస్తావంటే అంటూ నోరంతా పెట్టుకుని అరిచింది. అప్పుడే వచ్చిన చుట్టం ఎదుట అంత రాద్ధాంతం జరిగితే రత్తప్పకు తల తీసేసినట్లయింది. నోటికొచ్చినట్టు పేలామంటే చూసుకో, నా నోరు మంచిది కాదు అంటూ వార్నింగులు ఇచ్చింది. ఏం చేస్తావేముండా అంటూ ముసలిది రెచ్చిపోయింది. ఇద్దరు హోరాహోరి దెబ్బలాడుకున్నారు. పెళ్ళ తిట్ల వర్షం కురిపించుకున్నారు. ముసలిది కోపం తీరక రత్తప్ప జుట్టు పీకుదామనుకుంది. కానీ దాని కళ్ళు చూసి జడిసి తిట్లతో సరిపెట్టింది. శేషయ్య వచ్చి రాగానే రత్తాలు కూలబడి బెక్కి ఏడ్చింది. తగులుకున్నవాడు మొగుడవుతాడా, తాడి చెట్టు నీడవుతుందా అంది మా అప్ప. ఇన్నాను కాదు అంటూ దుఃఖించడం మొదలుపెట్టింది. ఏటైందే రత్తి అని శేషయ్య కంగారు పడుతూ దగ్గరకొచ్చాడు. ఏంటైతే ఏంలే, భరించాల తప్పుద్దా చెప్పే రత్తి, ఏటైందే బుజ్జగించాడు. ఇంకేటవ్వాలా, మా తమ్ముడికి ఇష్టమని కోడిని గోయించా, మీ అమ్మ నా మీద దుమ్మెత్తు పోసింది, రాక్షసిలా వచ్చి పడ్డానంట, ఇల్లాల్ని మింగానంట, భార్యకి భర్తకి కాకుండా చేశానంట, కారు కోతలన్నీ కూసింది, ఇంకేటంటావులే అని బోరుని ఏడ్చింది మొహానికి గొడ్డడ్డం పెట్టుకుని. అవునే అన్నాను, చెప్పుకో భయమా అంటూ ముసల్ది రంగంలోకి వచ్చింది. నా కడుపు మంట నాది, నా గుండెల్లో బాధ నాది, ఎన్నాళ్ళు ఇలా కళ్ళెట్టుకు చూస్తూ ఉండను అంటూ అరిచింది. నోరు ముయ్యే అని శేషయ్య కోపంగా తల్లి మీదకు చెయ్యెత్తాడు. తెల్లబోయింది ముసలిది. కొడుకు మళ్ళీ అన్నాడు, నీకెందుకే ఎదో పెత్తనం, ఒక ఆడ పడుండరాదు, అంతా రత్తిష్టం, దానిల్లు అది చూసుకుంటుంది, రోజుల నిండి నీ కోడలు పోయింది, కావాలంటే నువ్వు పో, రత్తాన్ని ఏమన్నా అన్నావంటే మాట దక్కదు అంటూ మీదికి వచ్చాడు. ఓరి నీ అమ్మ కడుపు మాడా, ఇదేం పొయ్యే కాలంరా, తగులుకున్న ముండకి ఇల్లప్ప చెబుతావంటరా, సీతమ్మోరు లాంటి పెళ్ళానికి మందు మాకు చూడక సంపుకున్నావు, ఇంకా ఏమేమో తిట్టబోతున్న దాన్ని ఒక్క తోపు తోశాడు కొడుకు. కట్టుకున్న దానికి కాక ఉంచుకున్న దానికి కాక ఇంకెవరిదే ఇంటి పెత్తనం, సీతమ్మోరు అంటున్నావు కోడల్ని, దాన్ని నువ్వేనాడన్నా గిట్టనిచ్చావా అంటూ ఒక్క గుద్దు వేశాడు తల్లి వీపు మీద. మనిషిని గుంజి ఒక గెంటాడు. ముసలమ్మ వెల్లికలా పడింది. ఇదేం అన్యాయం రా, నీ చేతులు ఇరిగిపోను, నీ ఇల్లు వల్లకాడవ్వా అంటూ తిట్లతో కలిపి బావురుమని ఏడ్చింది కూలబడి. రత్తప్ప లేచి కోడి కూరకి మసాలా నూరటానికి నడుం బిగించింది. ముసలమ్మ చాలాసేపు కుళ్ళి ఏడ్చి లేచి చేతి సంచి తీసుకుంది. 4 గుడ్డలేవో అందులో కుక్కుకుంది. నువ్వే సుఖంగా ఉండే ముండా, నా ఉసురు నీకు తాగలకపోదే అంటూ ఆఖరిసారి శాపం పెట్టి వీధిలోకి వెళ్ళిపోయింది. సాయంత్రం స్కూల్ నుంచి శివ వచ్చి చూస్తే నాయనమ్మ కనపడలేదు. తల్లిపోయిన తర్వాత నాయనమ్మే ప్రాణమైంది శివకి. నాయనమ్మా అంటూ ఓ కేక వేశాడు. రత్తాలు మిద్దింట్లో నుంచి బయటకొచ్చి, లేదు ఎక్కడికో పోయింది అంది. ఎక్కడికి పోయింది నాకు చెప్పలేదేం అన్నాడు. ఏమో నాకు మాత్రం తెలుసా, పొయ్యి దగ్గర కుండలో కూడుంది, చెప్పలో పులుసు కూడా ఉంది,
కూర లేదు, మా అప్పులకే సరిపడలేదు, ఎళ్ళి పెట్టు తిను అని మళ్ళీ మిద్దింట్లోకి పోయింది. శివకి నించోబుద్ధి కాలేదు. గబగబా కాంతమ్మ అత్త దగ్గరికి వెళ్ళాడు. జరిగిందంతా చెప్పింది కాంతమ్మ. ముసల్ది మాత్రం ఏమి నిర్వాకం చేసింది మీ అమ్మని? దాని పాపం అదే అనుభవించింది. ఏడుస్తూ పోయింది. అప్ప కూతురింటికో ఎక్కడికో పోతానంది. రోజులు గడ్డుగా ఉన్నాయిరా బాబు. నువ్వు మాత్రం మనసులో ఇవన్నీ పెట్టుకోకుండా శుభ్రంగా తిని చదువుకో అంటూ హితబోధ చేసింది. మా నాయనమ్మ చాలా మంచిదైంది అత్త. నాయనమ్మ కూడా లేకుండా నేను ఎలాగ ఉండను? నాయనమ్మ ఎప్పుడు వస్తానందత్త అడిగాడు. ఇంకేటొస్తుంది? తల్లి అని కూడా చూడకుండా మీ అయ్య దాని మీద పడి కొట్టాడంట, కింద పడిపోయిందంట. దానికి ఏం ప్రాణం ఉంది ఒంట్లో? కొట్టాడా? నాయనమ్మని కొట్టాడా? ఎవరు చెప్పారు? మీ నాయనమ్మే చెప్పింది. ఇక్కడ కూలబడి కాసేపు ఏడ్చి వెళ్ళింది. నా కోడలు బతికొస్తే ఇప్పుడు కళ్ళల్లో పెట్టి చూసుకుంటానమ్మా అంది. పోయినోళ్ళు బతికొస్తారా? పిచ్చి మాటలు. ఇప్పుడేమనుకుంటే ఏం లాభం అంది కాంతమ్మ. మా నాయనమ్మ ఇప్పుడు ఎక్కడుంటుంది? ఎక్కడో ఉంటుందిలే, తర్వాత తెలుస్తుంది. ఇంటికెళ్ళు, నీ చదువు నువ్వు చదువుకో. శివ కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికొచ్చాడు. నీళ్ల కాగులో నుంచి వేడి నీళ్లు తోడు తీసుకువెళ్ళి పోసుకున్నాడు. పొయ్యి ముందు కూర్చుని అన్నం పెట్టుకున్నాడు. తినపోతే ఏడుపు వచ్చింది. అమ్మ ఉన్నప్పుడు తన బళ్ళో నుంచి వచ్చేసరికి నీళ్లు తోడి పీట వేసి అన్నం పెట్టి కబుర్లన్నీ అడిగి చదువుకోవటానికి లాంతరు వెలిగించి ఇచ్చి పడుకోవటానికి పక్క వేసి అన్నీ చేసేది. శివ శివ అంటూ ఎప్పుడూ పిలుస్తూ ఉండేది. అంత మంచి అమ్మ చచ్చిపోయింది. నాయనమ్మ నిజంగా బుద్ధి తెచ్చుకుంది. అన్నం పెట్టి దగ్గర కూర్చునేది. రాత్రులు దగ్గరే పడుకునేది. అప్పుడప్పుడు ఏడుస్తూ ఉండేది. నాయనా ఎలా బతుకుతావురా అనేది. వెక్కిళ్ళు అణుచుకుంటూ ముద్దలు మింగాడు. చారు మరీ పుల్లగా ఉండి డోకొచ్చింది. చెయ్యి కడుక్కుని లేచిపోయాడు. శేషయ్య ఇంటికొచ్చేసరికి రత్తాలు ఎర్రచీర కట్టుకుని కళ్ళ నిండా కాటుకు పూసుకుని ఇంపుగా ఎదురెళ్ళింది. ముసలి దాని మాట ఎవ్వరూ ఎత్తలేదు. రోజు చీకటితో లేచి పాఠాలన్నీ చదువుకుని మొహం కడుక్కొని రాత్రి నీళ్లలో నానబెట్టిన చద్దన్నం తినేవాడు శివ. 8 గంటల వేళకి కూర కూడా ఉడికితే అన్నం కూర క్యారియర్ గిన్నెల్లో పెట్టి పొయ్యి గోడ మీద పడేసేది రత్తాలు. కూర ఉడకపోతే అన్నంలో ఓ పచ్చడి ముక్క పడేస్తుంది. ఆ గిన్నెలు సర్దుకుని బళ్ళోకి పోతాడు శివ. మళ్ళీ ఇంటికొచ్చేసరికి సాయంత్రం దీపాల వేళ అయ్యేది. పొంత కుండలోనో కాగులోనో వేడి నీళ్లుంటే పోసుకుంటాడు. లేకపోతే చన్నీళ్లు పోసుకుని అన్నం పెట్టుకు తిని చదువుకుని వసారాలో తన చాప మీద పక్క వేసుకుని పడుకుంటాడు. అంతకు మించి శివకి ఇంటితో సంబంధం ఉండేది కాదు. చుట్టం చూపుగా వచ్చిన అప్పారావు వారం రోజులైనా వెళ్ళలేదు. నాకు మాత్రం ఎవరుండి చచ్చారు? పిల్ల జల్ల, తమ్ముడువైనా నువ్వే, కొడుకువైనా నువ్వే, ఇక్కడే ఉందువు గాని అంది రత్తప్ప శేషయ్య ముందే అప్పారావుతో. శేషయ్య కిక్కురు మనలేదు. ఎందుకు లేవే అప్ప అని అప్పారావు సిగ్గుపడ్డాడు కానీ ఇల్లు వదలలేదు. అప్పారావుతో శివ ఒక్కసారి కూడా మాట్లాడలేదు. అసలు శివ ఇంట్లో నుంచి బయటకు పోయేటప్పటికి అప్పారావు లేచేవాడు కాదు. రాత్రి ఎక్కడెక్కడో తిరిగి చాలా ఆలస్యంగా ఇంటికొస్తాడు. అప్పటికి శివ చదువులో ఉంటాడు, లేకపోతే నిద్రపోయేవాడు. ఇద్దరికి ఎప్పుడూ భేటీ కుదరలేదు. ఒకసారి శివ క్యారేజ్ గిన్నెల్లో పెద్ద గిన్నెకు చిల్లు పడింది. పాలు పోసినా మజ్జిగ పోసినా ఉండేది కాదు. వరుసగా 4 రోజులు పచ్చడన్నమే తీసుకువెళ్ళాడు. ఆదివారం నాడు మాటలేసేవాడు వచ్చినప్పుడు. శివ పరిగెత్తుకుంటూ పొలంలోకి వెళ్ళాడు. చెట్టు కింద నుంచిన తండ్రి దగ్గరకు నడిచాడు. నా క్యారియర్ గిన్నెమో చిల్లుబడింది, మాట్లాడొచ్చాడు అనేసి నుంచున్నాడు. ఇంటికాడ రత్తాలను అడకపోయావా? ఎదమొహం వేసుకొని ఇక్కడికెందుకురా పరిగెత్తుకొచ్చావు? ఎల్లు, దాన్ని అడిగి వేయించుకో అంటూ కసిరాడు శేషయ్య. శివ కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటి దారి పట్టాడు. రత్తాలని డబ్బులు అడగటం శివకిష్టం లేదు. తిన్నగా చింత చెట్టు కింద కొలిమి దగ్గరికి వెళ్ళాడు. గిన్నేది అన్నాడు మాటలవాడు. డబ్బులు లేవులే, మళ్ళీ వారం వేయించుకుంటా అన్నాడు. మాటలవాడేదో అనబోయి పని తొందరలో పడి ఊరుకున్నాడు. శివ చాలాసేపు అక్కడే కూర్చుని చూసి విసుగొచ్చి లేచి ఇంటికొచ్చాడు. సాయంత్రం వీరన్న ఇంటికొచ్చాక శివని చూసి జ్ఞాపకం వచ్చి అడిగాడు. ఏంటైంది బాబు, గిన్నెకి మాట వేయించావా అని. లేదు, దాన్ని అడగలేదు అన్నాడు శివ. పోనీలే ఊరుకో, ఈసారి నేను సంతకెళ్ళినప్పుడు మాట వేయించి పెడతానులే. మరి డబ్బులో? నా దగ్గర ఉన్నాయిలే. శివ మాట్లాడలేదు. వీరన్న సంతలో క్యారియర్ గిన్నెకు మాట వేయించి కళాయి కూడా బాగా చేయించాడు. ఇత్తడి గిన్నె బంగారంలా మెరుస్తున్నట్టు కనపడింది శివకి.
శివ స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాడు. పంచాయతీ ఆఫీస్కి వచ్చిన పేపర్లో నెంబర్ చూసుకుని ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఎవరికి చెప్పబుద్ధి కాలేదు. ఎవరికి చెప్పాలి అనిపించింది. సాయంత్రానికి ఎలాగో తెలిసింది శేషయ్యకి. ఏంరా పరీక్ష పాస్ అయ్యామంటగా అన్నాడు. మరి ఆ మొక్క చెప్పలేదేం, చెబితే నోటి ముత్యాలు రాలతయ్యా అంది రత్తప్ప చేతులు తిప్పుతూ. కారణం కొడుక్కి పరీక్ష పోయి తన కొడుకు పరీక్ష నెంగటం శేషయ్యకు సంతోషంగానే అనిపించింది. మళ్ళీ 10 రోజుల తర్వాత చదువు ప్రసక్తి వచ్చింది. ఈ పరీక్ష పాస్ అయినందుకు ఏమైనా ఉద్యోగం వస్తుందా అన్నాడు కొడుకు కేసి చూస్తూ శేషయ్య. శివకి పరీక్ష పాస్ అయిన దగ్గర నుంచి చాలా నిబ్బరంగా ఉంది, సంతోషంగా ఉండేది. ఇప్పుడే ఉద్యోగం ఏంటి, నేను ఇంకా చదువుకుంటా అన్నాడు. ఎక్కడా, ఇంకా పెద్దబడిలోనా ఆశ్చర్యంగా చూశాడు శేషయ్య. అవును, కాలేజీకి వెళ్ళాలి, అప్లికేషన్ పెట్టేశాను. ఉలిక్కి పడ్డట్టు చూసింది రత్తాలు. అమ్మో, అంత పెద్ద బడా, మరి డబ్బు అంది. అవునరా, డబ్బు చుట్టట మాపి మొహం చెట్లిస్తూ అన్నాడు శేషయ్య. అంత చదువుకు డబ్బెక్కడిది అని రెట్టించాడు. డబ్బు 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 లేదు. రత్తాలకు చంద్రహారం చేయించడానికి డబ్బెక్కడిది, దాని చుట్టాలందరినీ మేపటానికి డబ్బెక్కడిది, అప్పారావుకు సైకిల్ కొనటానికి డబ్బెక్కడిది. అవును, రత్తాలు కోరికలు తీర్చడానికే డబ్బు చాలటం లేదేమో. ఏమో, అదంతా తనకెందుకు. శివ కాస్త చొరవతో అన్నాడు. నేను చదువు మాత్రం మానను, ఇంట్లో కూర్చుని ఏం చేయాలి. మీ అయ్యకి కాస్త చేదోడుగా ఉండరాదు, ఒక్కడు ఎంతకని చాకరీతో కొట్టుకుంటాడు అంది రత్తాలు. అవునరా, ఇంటి పట్టున ఉండి 4 ఎకరాల కొండ్ర మగతాకి తీసుకుని చేసుకోరాదా అన్నాడు. శివకి భయం వేసింది. ఈ రత్తాలు బాగా నూరిపోసేలా ఉంది. దీని మాట అతను వినేది. ఓహో, నేను చదువు మానను ప్రతిజ్ఞ పట్టినట్టు అన్నాడు. ఇంకా చదువుకుంటే పెద్ద ఉద్యోగం వస్తుంది. శేషయ్య ఎర్రగా చూశాడు. ఏంట్రా తలతిక్క, చదువు అంటే మాటలా, 100,000 మూలుగుతున్నాయా? నీ చదువుకు నేను ఎక్కడ డబ్బు తెమ్మంటావు, నా వల్ల కాదు. ఎలా చదువుతావో చదువుకో, నీ ఇష్టం. శివకి కళ్ళు తిరుగుతున్నట్లయింది. ఇంకా చదివించరనే భయంతో మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయాడు. శేషయ్య కొడుకు చదువు సంగతి ఊళ్ళో అందరి నోళ్లలోనూ నానింది. రచ్చబండ ఎక్కింది. పంచాయతీ పాకలో దూరింది. ఊరంతా 4 రోజుల పాటు తిరిగింది. శేషయ్యను తోటి వాళ్లంతా చీవాట్లేశారు. కుర్రాడు శుభ్రంగా చదువుకుంటానంటే వద్దంటానికి నీకేం పోయే కాలం, ఒక్కగానొక్కడు. ఆడికి కాకపోతే ఈ పొలం పుట్రా ఎవరికి. ఆడు చదువుకుని పైకొచ్చాక నీకు గొప్ప కాదా. ఎన్ని యాసాలేసినా ఆడిని మాత్రం బాధ పెట్టమాక, తల్లి లేనోడు అంటూ దుయ్యబట్టారు. అని చదువుకు పంపించే శేషయ్య, మానేవు సుమా మెరికిలంటాడు అంటూ కురుకు తిన్నారు. శేషయ్య ఎవరికి కాదని చెప్పలేకపోయాడు. ఏమనుకున్నాడో కానీ 2వ వారానికల్లా ఒక 100 రూపాయలు వీరన్న చేతికిచ్చి పంపించాడు. వీరన్న డబ్బు తెచ్చి అందిస్తే అతన్ని అమాంతం కౌగిలించుకున్నాడు శివ. ఆ సంతోషం తగ్గాక డబ్బు లెక్క పెట్టుకుంటే ఏడుపొచ్చింది. కాలేజీ ఫీజు కట్టాలి, పుస్తకాలు కొనుక్కోవాలి, నాకు బట్టలన్నీ చిరిగిపోయాయి, ఉన్నవి కూడా బాగా పొట్టయిపోయాయి. ఒక్క 100 రూపాయలు ఎలా సరిపోతాయి వీరన్నా అన్నాడు దిగులుగా చూస్తూ. ఇప్పటికి పుచ్చుకో బాబు, ముందే వెళ్ళి జీవితం కట్టుకో, నేనెళ్ళి మీ అయ్యతో చెబుతాగా, పంపిస్తాళ్లే అంటూ ధైర్యం చెప్పాడు వీరన్న. కాలేజీ ఫీజులు కట్టి సీటు దక్కించుకున్నాడు శివ. కాంతమ్మ ఇచ్చిన డబ్బుతో కొన్ని పుస్తకాలు కొన్నాడు. హాస్టల్లో ప్రవేశించాడు. ఇంటికి ఉత్తరం రాస్తే మళ్ళీ ఓ 100 రూపాయలు పంపాడు శేషయ్య. శివకి చాలా ఆశ్చర్యం వేసింది. తండ్రి ప్రతి నెల డబ్బు పంపిస్తాడంటే నమ్మకం కుదరలేదు. ఎన్నాళ్ళు సాగుతుందో ఈ చదువు, ఏవైనా సరే తను చదువుకోవాలి అనుకున్నాడు. 2వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.